హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. ఏఐసిఓజీ కాన్ఫరెన్స్ 2025 కాన్ఫరెన్స్ బాంబేలో జరిగిందండి. ఈసారి అది 5 days ఉంటుంది. నేషనల్ కాన్ఫరెన్స్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. జనవరిలోనే పెడతారు. అటెండ్ అవ్వడానికి వెళ్ళాను. వర్క్షాప్కి అటెండ్ అవుదామనే వెళ్ళాను. మెయిన్గా ట్రైన్ దిగి అక్క వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళేసరికి మార్నింగ్ అయ్యింది 6:37 ఆ మధ్యలో. కర్టన్స్ ఇలా తీసి ఇలా చూడంగానే ఇంత మంచి వ్యూ అయితే కనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది. అబ్బబ్బా, ఎన్ని 17, 18, 20, 24, 30 ఫ్లోర్స్ ఉన్న అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. ఈ టన్నల్లోంచి నేను బయలుదేరాను. ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన టన్నల్ అంటండి. ఇది సీలో ఉంటుంది. సో ఇది స్టార్ట్ అయిన తర్వాత, ఈ టన్నల్ స్టార్ట్ అయిన తర్వాత ట్రాఫిక్ అయితే రద్దీ అయితే చాలా తగ్గింది అని మా సిస్టర్ అన్నారు. మా కాన్ఫరెన్స్ వచ్చినాము జియో కన్వెన్షనల్ హాల్లో జరిగింది. ఇది అంబానీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసిన కాన్ఫరెన్స్ హాల్ అంటండి. చాలా బాగుంది. 2 years అయిందని విన్నాను. నాకు కూడా కరెక్ట్గా తెలీదు. రిజిస్ట్రేషన్ నెంబరు ట్యాగు తీసుకొని వర్క్షాప్కి పోతే అటెండ్ అయ్యాను. వర్క్షాప్ పోతే కాస్మెటిక్ సర్జరీస్ ఇన్ గైనకాలజీ మీద అటెండ్ అయ్యాను. వర్క్షాప్ పోతే చాలా బాగుంది. తర్వాత లంచ్ బ్రేక్లో లంచ్ తీసుకుందామని వచ్చేసరికి చాలా పెద్ద క్యూ ఉంది. అంత క్యూలో నించొని ఫుడ్ తినాలని ఇంట్రెస్ట్ అయితే రాలేదు. బేసిక్ ఇన్ఫర్టిలిటీ అండ్ అల్ట్రాసౌండ్ దగ్గర కూర్చొని కాసేపు ఆ టాపిక్స్ కూడా విన్నాను. వినిన తర్వాత 4 to 5కి మధ్యలో వచ్చాను. ఫ్రెండ్స్ అయితే ఈ వర్క్షాప్కి అయితే అటెండ్ కాలేదు. వచ్చాను కదా అని గుర్తుగా కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఇది నేషనల్ కాన్ఫరెన్స్ చాలా బాగుంటుంది. కానీ డెలిగేట్స్ ఎక్కువ మంది వస్తారు. నేను అనుకోవడం 4,000 to 5,000 మెంబర్స్ కూడా వస్తుంటారు. హాల్స్ అయితే చాలా విశాలంగా ఉన్నాయి. టాపిక్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ నేను 5 days అయితే అటెండ్ కాలేకపోయాను. వర్క్షాప్ అనుకున్నాను, ఓన్లీ వర్క్షాప్కి అటెండ్ అయిపోయి ఇంకా ఈవినింగ్ 4 to 5కి అనుకుంటా బయలుదేరి రిటర్న్ అయ్యి ఇంటికి వచ్చేసాను. నెక్స్ట్ మార్నింగ్ షాపింగ్కి వెళ్దామా అని మా సిస్టర్ అన్నారు. నాకు బాంబేలో షాపింగ్ చేయాలని కూడా కొంచెం కోరిక అయితే ఉంది. దానికోసమని వెళ్ళాము. నెక్స్ట్ రోజు వీవర్స్ అడిగారు, ఈరోజు సంక్రాంతి స్టార్ట్ అయింది కదా మేడం సీజన్, మీరు స్టార్ట్ చేయండి, మాకు మంచి జరుగుతుంది అని అన్నారు. సో దాని పసుపు, కుంకుమ, అగరొత్తులు, కొబ్బరికాయ కొట్టిన తర్వాత మా సిస్టర్ని అలా కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. ఇలా చేస్తాము, ఈ థ్రెడ్స్ ఇలా లాగుతాము అది అని. నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇట్స్ మీ భాను. వీడియో ఎండ్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపల ఈ క్లిప్ దొరికింది. దీన్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్స్ మీ భాను. థ్యాంక్ యూ.